హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నైట్ పిల్లలు తింటున్నారు. ఇంకా మేమైతే మార్నింగ్ ఏం ఆలోచించుకున్నాం, ఇక టీవీ ఇది కూడా పగలగొట్టేద్దామని అయితే ఆలోచించుకున్నాం నేను మా వారు. సరే అని మళ్ళీ ఏమైంది, ఇవి డోర్స్ వేస్ట్ అవుతాయి అని ఆలోచించాము. కాకపోతే ఇది సేమ్ డోరు ఒకటైతే షింక్ కింద పడుతుంది, ఇంకొకటైతే వాష్రూమ్లో బాక్స్ లాగా తయారు చేయించి పెట్టేద్దాం అనుకున్నాం. ఇప్పుడు సిమెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా, ఒక విండోలు అయితే ఓపెన్ చేసేసినాం. వాటికి సిమెంట్ ప్లాస్టింగ్ అయితే చేసిండ్రు. కాకపోతే కిచెన్ మొత్తం ఉసురులు వచ్చేసినాయి. మార్నింగ్ లేసే వరకు అసలే చేత కావట్లే. మళ్ళీ ఈ పనులన్నీ అంటే వామ్మో అనిపించింది. ఇంకా నైట్ పూరి 2 ఉండే, పిల్లలకి ఆలు ఫ్రై అన్నం అయితే వడ్డేసిన అనమాట. ఇది ఇప్పుడు చేసింది అయితే కాదు, నైట్ పూరీలే. మార్నింగ్ అయితే లేచి ఆ కిచెన్ చూడంగానే వామ్మ అనిపించింది. ఇంకైతే ఇక్కడ మిక్సీ పని చేయట్లేదు, అందుకే రాగి పిండే తీసుకొచ్చాను. రాగులు ఉన్నాయి కానీ మిక్సీ పని చేయట్లేదు, అందుకనేసి రాగి పిండి తీసుకొచ్చా. వీళ్ళకి ఇష్టం అండి ఆలు ఫ్రై అంటే మా పిల్లలకి, అందుకనేసి నేను ఇక్కడ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. వీళ్ళని లేపి రెడీ చేస్తుంటే ఇక వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఇక మొన్న కాదు, నిన్న హాలిడే అనేసి ఇంకా లేట్గా పడుకున్నారు. నిన్న మొత్తం ఎక్కువ ఆడింది కదా, అలసిపోయింది అనమాట. లేమంటే పొద్దున్నే మజ్జిగా ఉన్నారు. ఇక నేను టిఫిన్స్ పెట్టట్లేదుగా 3 రోజులైంది. ఇక నేను కూడా లేట్గా లేస్తున్నా. అదే టిఫిన్స్ పెట్టేలాగైతే వీళ్ళ టైంకే నేను 100 ప్లేట్స్ టిఫిన్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ చిన్న చిన్న బాక్సులకి అన్నం చేయడానికే బద్ధకం అయిపోతున్నా. కిచెన్ మొత్తం అంతా సురుగులైపోయినాయి మార్నింగ్ లేవగానే. ఇక పిల్లలకి మళ్ళీ బయట టిఫిన్ తెచ్చి మార్నింగ్ తిని మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఆ టిఫిన్ పెట్టమంటే నాకు ఇష్టం లేదు. ఇక ఇప్పుడైతే వీళ్ళకి చిన్న ఐడి కార్డులు ఇచ్చిండ్రు, లంచ్ బ్యాగ్ ఐడి కార్డ్స్ అంట. అయితే ఇక్కడ మార్నింగ్ పిల్లలు అయితే ఇద్దరం కలిసి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసినాము. ఇప్పుడు మాతో పాటు 2 అన్న వాళ్ళను కూడా తీసుకొచ్చినాం అనమాట. వాళ్ళైతే సిమెంట్ అదే చెప్పినాం కదా, డోర్లు తీసినాము. ఆ డోర్లకైతే ప్లాస్టింగ్ చేస్తుండ్రు. అంతలోపు నేను ఉట్టిగా ఎందుకు ఉండాలనేసి నాకు ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఎన్నిసార్లు చెప్పడానికైనా రెడీ. నాకు ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్ట్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ డోర్లు అయితే అల్యూమినియంటివి అండి, చెక్కవి అయితే కాదు. పాడవలేదు, ఇవి చేపించి రీసెంట్గా ఒక 4 months అవుతుంది అనుకుంటా. అయితే చెక్కవి పాడైపోయినాయి, ఎన్నిసార్లు ఫిట్ చేసినా ఉండట్లేదు. అందుకనేసి అవి తీసి పడేసి ఇక్కడ అల్యూమినియం ఫిట్ చేసినాము. సేమ్ మెజర్మెంట్ తీసుకొని అల్యూమినియం డోర్స్ అయితే వేపించేసినాము. ఇది వేపించి కూడా మొన్ననే. ఇంకైతే ఎందుకు వేస్ట్గా ఈ పడేయాలంటే మనసు ఒప్పదు నాకు. ఈ విషయమే కాదండి, ఏదైనా సరే ఏవైనా వస్తువును పడేయడము అంటే అది వాల్యూ అని కాదు కానీ వస్తువు అని చూస్తా, తక్కువైనా సరే ఎక్కువైనా సరే. ఇది చూడండి, నేను ఇలాంటి పనులు మా వారుండి నీకెందుకే అంటారు. ఇక పక్కన అన్న వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా, అక్క మేము చేస్తాంలే అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు నేను ఇది సైడ్కి ఉందా, రైట్ సైడ్, ఇది కూడా నేనే పగలు కొట్టేసిన, మొత్తం వచ్చేసింది. ఇది మొత్తం పీకినా అనమాట. ఇక్కడ డోర్లు అయితే ఓపెన్ చేసి పెడితే అంటే తొందరగా అయిపోతుంది కదా అన్న వాళ్ళకైనా ఎవరికైనా. అందులో నాకు ఇలాంటివి చేయడం అంటే ఇష్టము. అందుకనేసి నేను గొప్పలు చెప్పుకోవడం అని కాదండి, ఈ పని కాదు ఏ పని అన్నా. అంతెందుకు, నేను ఇంతకుముందు మా ఇల్లు మొత్తం పెయింటింగ్ నేనే వేసేసిన. పిల్లలు గీకి మొత్తం మంచిగా అనిపించట్లేదని చెప్పేసి ఒక డబ్బాలు తీసుకొచ్చేసి ఫస్ట్ ట్రయల్కి ఒక 2 లీటర్ల డబ్బా తీసుకొచ్చా. ఒక హాల్ మొత్తం అయిపోయింది ఇంకనేసి ఇంక మొత్తం ఒక 10 లీటర్ తీసుకొచ్చి మొత్తం వేసేసిన. అన్న చూస్తున్నాడు, అన్న చూసి నేను చేస్తా అన్నాడు. నేను చేస్తాలే అక్క అన్నాడు. అన్న పర్లేదు డోర్లు ఇప్పుతాను అని చెప్పిన. ఇక సరే అని అన్న వెళ్ళిపోయిండు. అయితే ఇక్కడ వేస్తుంది మొత్తం డోర్లు అయితే ఇవైతే మంచిగా ఉన్నాయి. డోర్లే కాదు, డోర్లకి సెట్ అయ్యేది మ్యాగ్నెట్ ఏమంటారు, అవి కూడా మంచిగానే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని తీసి పక్కకు పెట్టేస్తే పనికొచ్చేటివి ఎందుకు పడేయడం అని నా ఉద్దేశం. అదే పనికిరాంటివి అయితే తప్పదు పడేయాలి. ఆల్మోస్ట్ ఏదైనా సరే యూజ్ అయ్యేలాగా ఆలోచిస్తా. నట్లన్నీ ఇప్పేసిన. మ్యాక్సిమం ఏమనుకుంటామంటే ఆడవాళ్ళం మనం ఇవి చేయగలమా అవి చేయగలమా అని. అట్లేముండదు, ట్రై చేయండి, ఎవరు ఏదైనా చేయగలం. నేనైతే ఫ్యాన్లు కూడా ఫిట్ చేస్తాను, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు. మా ఇంట్లో పెయింటింగ్ నేనే వేసాను. నేను ఇది అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. అట్లే ఇక్కడ ఏదైనా చిన్న పని కానీ పెద్ద పని కానీ
టక్కున మనిషికైతే నేను సపోర్ట్కి అయితే వెళ్ళను. మ్యాక్సిమం నేను ట్రై చేయడానికే చూస్తాను అనమాట. మా ఇంట్లో అవి ట్యాప్కి వస్తాయి కదా గన్నులు, అవి కూడా నేను ఫిట్ చేసినాను. ఇది కూడా అబద్ధం కాదు, అన్నీ నిజమే. అయితే ఇవి చేస్తుంటే ఇంతలో మా వారు ఉండి టీ పెట్టవా అన్నారు. సరే అని చెప్పేసి టీ పెట్టేసి ఇక అన్న వాళ్ళు మేము అందరం నలుగురం కలిసి టీ తాగేసినాం. ఈరోజు పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. పిల్లలు ఉంటే మేము చేస్తాం అని వస్తారండి నా దగ్గరికి. మా ఆయన అయితే అంటే ఇవన్నీ అంత ఐడియా లేదు నాకు, ఎందుకని కొంచెం ఆయనకి వీలైన పనులు మాత్రం ఆయన చేయగలడు. నేను అట్లా కాదు, ఏ పని అన్నా చేయడానికని ముందుకు వెళ్తాను అనమాట. అది వచ్చినా సరే రాకపోయినా సరే ట్రై అయితే చేస్తా. ఇది నా మైండ్ సెట్, నా మెంటాలిటీ. ఇక్కడ ఇల్లు మొత్తం అంతా దుమ్ము తలుచుకుంటే భయం అవుతుంది. వామ్మో ఎప్పుడు చేయాలి, ఇంత మొత్తం దుమ్ము పట్టేసింది అనిపిస్తుంది. ఇక పోన్లే ఇల్లు అయితే నీట్గా అయిపోద్ది కదా అని ఒక ఫీలింగ్ అంతే. ఇక్కడైతే అవి తీసేసిన. ఇంక ఇక్కడ సామాన్లన్నీ ఎక్కడ పట్టింటే అక్కడే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ తీయాలి కదా, లేకపోతే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నా, టీవీ తీసి పైన అది బండ పోసినారు అనమాట. చెక్కలు అవి అయితే చెక్క అయితే తక్కువే ఉంది కానీ బండ పోసిరు కదా, అది జాగ్రత్తగా తీయాలి, లేదంటే టీవీ అన్న తీసి పక్కకు పెట్టుకోవాలి అని నేను ఆలోచిస్తున్నా. అందుకే ఎక్కువ గట్టిగా అయితే చేయట్లేదు పని. ఇక్కడ సామాన్లు అన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాం. మా పిల్లలు అయితే ఎంత చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటారు. అది ఎవరింట్లో అయినా అది కామన్. కొందరు పిల్లలు అయితే కొంచెం సైలెంట్ ఎక్కువేమో, మా పిల్లలు అయితే వైలెంట్గా ఎక్కువ. సైలెంట్ కాదండి, వైలెంట్ ఎక్కువ అనమాట. ఇవన్నీ వాళ్ళ సామాన్లే. ఎప్పుడు చూసినా ఎప్పుడైనా తీసి నీట్గా పెట్టినా మళ్ళీ చేస్తారనమాట. ఇక టక్కున బడా కొట్టేసినాము అంటే మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయిద్దేమో చూస్తున్నా. కొట్టడానికి ఏం కాదు కానీ మళ్ళీ ఏమన్నా టీవీ ఎందుకు ప్రాబ్లం అవ్వడం అనేసి చిన్న కొట్టి ట్రై చేస్తున్నా అనమాట. ఆడికి మా ఆయన అన్నారు, ఇక మనుషులు లేకుండా నువ్వే చేయగలవు అని అంటున్నారు. అట్లని కాదు కానీ ఏదో ఒకటి మాత్రం ట్రై అయితే చేస్తూ ఉంటా. ఇదే కాదండి, ఏ పనైనా సరే. అదే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనుకో, ఒకరోజు మంచం అల్లేసిన. ఇది వైర్ ఉంటుంది కదండి, బట్ట క్లాత్ వైరు, మంచం అల్లేది బట్ట క్లాత్తో వస్తుంది కదా, అదైతే మంచం అల్లినా అనమాట. ఇవి నేను చెప్పేటివి అబద్ధమైతే కాదు, అన్ని నిజాలు అనమాట. ఇంకా ఒక్కొక్క వీడియో మీకు రాబోతుంది. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఆడవాళ్ళని అయితే లైట్ తీసుకోకండి. ఎవరిమైనా మనకు మనం అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలి. అన్నీ ట్రై చేయాలి. అన్ని పనులు వస్తాయి మనకు. రావనైతే ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, అది రాకపోయినా ఎంత స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నానో. ఇక అయితే మా పెద్దోడు కూడా అంతే అనమాట. చూడ్డానికి బక్కగా ఉంటాడు కానీ మా పెద్దోడు అన్ని విషయాల్లో ఏదో ఒకటి రాదు అని అయితే అస్సలు అనుకోడు. ఇక అన్నీ కూడా ట్రై చేస్తాను, నేను చేస్తా అని అయితే ముందుకు వస్తాడు. ఇక్కడ అది నేనేమనుకున్నా, ఇటు సైడ్ అయితే పుచ్చింది ఎక్కువ కాబట్టి తొందరగా ఈజీగా వచ్చింది. ఇటు సైడ్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉందన్నమాట, పుచ్చలేదు. పుచ్చని వైపు అయితే గట్టిగా ఉంది, అదే పుచ్చి వైపు అయితే ఒకసారి లాగంగానే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక సైడ్ కొట్టాము అంటే ఇది మొత్తం ఒకటే ఫ్రేము, అంతా అటాచ్ ఉంది. అందుకనేసి అది చూస్తున్నా ఊపి. అయితే ఈ సైడ్ కొంచెం ఇరిగింది అంటే మొత్తం వచ్చేస్తుంది. అందుకనేసి ఆ సైడ్ కొంచెం మేకులు అనేది రిమూవ్ చేసిన. ఇక్కడ చూసినారా, ఇక తీస్తుంటే మొత్తం వచ్చేస్తుంది. మరి అంత కష్టమేం కాదులేండి, ఈజీగానే వస్తుంది. కొంచెం కష్టమైనా పర్లేదు, నాకు నేను చేయగలను. ఇదే ఏ విషయంలోనైనా ఇదే నాకు. అంటే కొందరు అనుకుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని, అట్లని కాదు, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అంతే. చేయలేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్గా నేను ఫీల్ అవ్వాలి, కానీ నేను అన్నీ చేయగలను అని ఫీల్ అవుతాను. అందుకే నా మీద నాకు కాన్ఫిడెన్స్ అనమాట. ఇక నేను ఇది చేస్తున్నానని వచ్చిండు. అన్న నేను చేస్తాలేండి మీరు వెళ్ళండి అంటే, మేము చేస్తాం కదా అక్క, ఎందుకు అక్క మీకు అంత శ్రమ అని అంటున్నారు. ఇంతలోపు నేను ఇది పట్టి ఇక బయటకు వేద్దాము అని అయితే నేను స్టార్ట్ అయ్యే లోపల ఇది సౌండ్ ఎక్కువ వచ్చింది. ఇరిగే వరకు లెఫ్ట్ సైడ్ ఇరిగే వరకు సౌండ్ ఎక్కువ వచ్చింది అనమాట. ఇక మా ఆయన ఆఫీస్ పనిలో ఉన్నారు. ఒక బెడ్రూమ్ ఇచ్చేసాం అనమాట మా ఆయనకి ఆఫీస్ వర్క్కి. ఇక ఆయన అయితే ఆ పనిలో ఉన్నాడు. నేను ఏదో చెప్తున్నా మా ఆయనకి, మొత్తం ఏదో చెప్తున్నా, మర్చిపోయా ఏం చెప్పానా అని. అంతలోకి మా ఆయన వచ్చి పట్టడానికి. చూసినారా, మా వారైతే సాఫ్ట్వేర్, నేనైతే హార్డ్వేర్, ఇట్లున్నాం మా ఇంట్లో. ఇది చూడండి. అయితే నేను వేస్తానంటే ఇంకా ఆయన
వద్దులే కష్టం అనేసి ఆయన పట్టినారు. ఈ విషయమే కాదండి, ఏ విషయమైనా సరే ఇద్దరం ఆలోచించి, అది గొడవైనా సరే స్ట్రాంగ్గా గొడవ పడతాం. గొడవ పడము అని అస్సలు కాదు, గొడవ పడతాం. గొడవ పడినా కూడా దాంట్లో స్ట్రాంగ్గా గొడవ పడతాం. అదే ఏదైనా డిస్కషన్ వచ్చినా, మాటలు వచ్చినా అట్లే ఉంటుంది అనమాట. దాన్ని బట్టి పనిని కూడా అట్లే. మేము ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అంతే, 1కి 2 సార్లు ఆలోచించి ఇదే ఇలాంటివే ఒక 2-3 మేము ప్లాన్ చేసుకొని, దాన్ని బట్టి బడ్జెట్ని బట్టి, మనకి కన్వీనియంట్ని బట్టి, ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవి బట్టి అట్లా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అనమాట. ఇక సడన్గా నా మాట అయితే మా వారు కాదన్నారు, మా ఆయన మాట నేను అంటే ఆలోచిస్తాను అనమాట. ఎక్కువసార్లు నేనే గొడవ పడతా, మా ఆయన కాదు. నేను గొడవ పడితే ఆయన గొడవ పడాల్సి వస్తుంది, అట్లా అనమాట మా ఇంట్లో. ఇకైతే నేను ఏదో చెప్తుంటే ఆయన ఏదో అంటున్నారు, ఏమో నీ ఇష్టం అనేస్తాడు. చాలా విషయాల్లో నీ ఇష్టం అంటాడు అనమాట. ఇకేమో నాకు అన్నీ తెలీదు, నీ అంతా నాలెడ్జ్ నాకు లేదు, ఓకే నీ ఇష్టం, నీకు తోచినట్లు చేసేయి, నీకు నచ్చినట్టు చేయని అంటారు. ఇక ఓకే అంటే మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను అన్ని పనులు, ఇదే కాదు ప్రతి ఒక్క పనిలో నేనే ముందుంటాను అనమాట. మా అమ్మ చిన్నప్పుడు, మేము 5 మంది ఆడపిల్లలము, అయితే నేను 4వ ఆమె అనమాట నేను. అయితే ఏమైంది, చిన్నప్పుడే ఇంట్లో చిన్న చిన్న పనులే కాదండి, ఇప్పుడు పొలాలు ఉంటాయి కదా, వరి పొలాలు నాట్లు వేసేటప్పుడు గెట్లు తీయడం, మళ్ళీ గెట్లు పెట్టడం, ఇంకా వరి పొలాలకి ఇది స్ప్రే చేసే మందు కొట్టడం, ఇలాంటివన్నీ మా అమ్మ ఎంకరేజ్ చేసేదన్నమాట. మా అమ్మ పక్కనే ఉండి ఓకే నేను సపోర్ట్ చేస్తా అనేసి మా అమ్మ ఇలాంటి పనులన్నీ, ఇంకా మగపిల్లల్లాగా చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అన్నిటి మీద కొంచెం కొంచెం జ్ఞానం వచ్చేయాలి, కొంచెం కొంచెం అవగాహన వచ్చేలాగా ప్లాన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇవి ఇట్లే పెట్టేసినాను అనుకో, అదేమవుతుంది, ఆ చెదల పురుగులు కదులుతున్నాయి, అవి మళ్ళీ సోఫా వైపు వచ్చేస్తాయి. మళ్ళీ ఆల్రెడీ మొన్న ఇది కింగ్ సైజ్ బెడ్ పడేసినాము, ఏది చెదల పురుగుల వల్ల. ఇంకందుకనేసి ఈ సోఫా కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే దెబ్బతింటుందో అనేసి ఎప్పటికప్పుడు చెత్తనైతే అదైతే ఎత్తి పక్కకు పడేసిన అనమాట. ఇదైతే అన్న వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది, లంచ్ తర్వాత ఇది తీసేద్దాం అని అయితే ప్లాన్ చేసిండ్రు. అందుకనేసి నేను ఈ చెత్త పడేస్తున్నాయి, వీటిలే ఉండదనుకో ఇంకొక వస్తువుకి అయితే డ్యామేజ్ చేస్తుంది ఇది పక్క. అందుకనేసి అది తీసి పడేసి మళ్ళీ ఊరుకోనండి, అస్సలు ఊరుకోను. మళ్ళీ ఆ రాళ్ళు బగలు కొడుతున్నా, మా ఆయన నుండి వంట చేయమన్నారు. అట్లన్నా ఎందుకు శ్రమ పడ్డం, రెస్ట్ తీసుకోని అంటారు. నాకు శ్రమ పడ్డం అంటే ఇష్టము, హార్డ్ వర్క్ అంటే చాలా చాలా ఇష్టము. ఏ పనైనా ఇష్టంగా చేస్తా. అది చేత అయిందా, వేరే వాళ్ళు ఎవరన్నా నువ్వు చేయలేవు అంటే ఇంకా ఎక్కువ మొండిగా చేస్తా అనమాట. మా పెద్దోడు కూడా సేమ్ నాలాగే తయారవుతుండు రోజు రోజుకి. అది నేను ఏదన్నా వద్దన్నా సరే ఆయన చేస్తా అని అంటారండి, అది నాకు కోపం వస్తుంది. ఇక అనుకుంటా మళ్ళీ ఇక వేరే వాళ్ళు నాకు చెప్పిన ఇట్లే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఓకే అయితే ఎవరైనా సరే, ఏదైనా సరే, చిన్న విషయాల పెద్ద విషయాల అని కాదు, మనకు ఏదైనా పని అవసరం అంటే అది ట్రై చేయండి. వేరే వాళ్ళ హెల్ప్ అడిగి వాళ్ళు బతిలాడించుకొని మళ్ళీ ఆ మాటకి పెరిగి డిస్కషన్ అంతెందుకు, మనము ట్రై అయితే చేయండి. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, మనం కూడా అన్ని పనులు చేయగలం. అయితే ఇక్కడ ఏమైంది, ఈ ఇల్లు మొత్తం ఇట్లా రిపేర్ చేపిస్తున్నాం కదా, మళ్ళీ ఒక్కొక్కటి కాదు, మళ్ళీ 1 by 1 ఇంకొకటి ఏదో ప్లాన్ అనమాట. ఏమైంది, టైల్స్ పగిలిపోయింది ఏది వాష్రూమ్లో, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అనమాట. 1 బాక్స్ 2 బాక్సులు అయితే టైల్స్ తేవాలి, అదొక పని. అయితే ఏమైంది ఇక్కడ, నాకు ఈ పనులు అంటే అంత ఇష్టం లేదు, కానీ ఇవి రెస్పాన్సిబిలిటీ. హార్డ్ వర్క్ చాలా ఇష్టము, అంతే కదా, ఏదైనా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది అనమాట. కొన్ని ఇష్టంతో చేయాలి, కొన్ని రెస్పాన్సిబిలిటీతో మన బాధ్యతగా చేయాలి. ఏమైంది, నిన్న పిల్లలు సండే కాబట్టి పిల్లలు ఆడతా కుక్కల్ని కొడతా కారు అద్దం పగలు కొట్టారు. వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మేము చేపిస్తాము అని అయితే చెప్పిండ్రు అనమాట. ఇక్కడ చూడండి, మా వారు ఇప్పుడే బయటకు వెళ్ళిండ్రు, అందుకని ఇల్లు మొత్తం కవర్ చేద్దాం అనేసి వీడియో తీస్తున్నా. లేకపోతే ఆయన ఉంటే ఏమనుకుంటారా అనిపిస్తుంది, ఆయన ఏమన్నారు కానీ అనిపిస్తుంది అట్లే. ఇక్కడ ఇది హాలు, ఇది సోఫా కమ్ బెడ్, ఓన్లీ సోఫా కాదు. అయితే ఇక్కడ ఇది వచ్చేసింది కదా, ఇప్పుడు దాకా పని చేసినా కదా, ఇది టీవీ టేబుల్, పక్కనే ఉందా గ్రైండరు,
ఇదైతే నేను టిఫిన్స్కి ఎక్కువ యూజ్ చేస్తా, ఇంట్లో కంటే అంత పెద్ద అవసరం లేదు మాకు. ఇక్కడ చూసినారా, ఇది టీవీ టేబుల్. ఇక పైన సామాన్లు దివ్వాలి, అన్న వాళ్ళు కూడా లంచ్కి వెళ్ళిండ్రు, అందుకనేసి టేబుల్ ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ అది సిమెంట్ ఇక్కడ పడుతుంది అని బెడ్షీట్ కట్టినారు, అదైతే తీయలేదు, ఇంకా తీయాలి. ఇక్కడ చూసిండ్రా, మొత్తం ఇది ఒక వాష్రూమ్కి ఆపోజిట్ ఒక బెడ్రూమ్, ఒక వాష్రూమ్ ఉంటుంది, కిచెన్కి ఆపోజిట్. సారీ, ఇదైతే మా వారికి బెడ్రూమ్లో, ఈ బెడ్రూమ్లో ఇచ్చేసినాం అనమాట, మొత్తం దుమ్ము అవ్వకుండా. ఆయన వర్క్ ఫ్రమ్ హోము, అందుకనేసి ఈ బెడ్రూమ్లో ఆయన పని ఆయన చేస్తున్నారు. ఇప్పుడే కొంచెం అట్లా వాక్ చేసి వస్తా అని బయటకు వెళ్ళారు. అయితే ఇంటి నిండా సామాన్లే ఉంటాయండి. ఇక 4 టబ్ చైర్లు అవి అవసరం లేదు అనేసి పైన పెట్టేసినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని బట్టలు ఏమైంది ఐరన్ చేయాలి, కొన్ని బట్టలు అయితే ఉతికే ఉన్నాయి, కొన్ని మడతలు పెట్టేటి ఉన్నాయి. ఈ పనులు అంటే నాకు చాలా బోరు, ఇక కానీ తప్పదు, కొన్ని ఇక తప్పించుకోలేమన్నమాట. ఇక్కడైతే ఇది మా వారి ఆఫీస్ టేబుల్, ఆ ఇంట్లో ఏం పెట్టలేదు, నార్మల్గా పని ఉన్నప్పుడు ఆయన ఇక్కడే చేసుకునేవారు. ఈరోజు ఇక్కడ ఈ రూమ్ కూడా సిమెంట్ పని ఉందనేసి ఆ రూమ్లోకి వెళ్ళారనమాట, చిన్న బెడ్రూమ్లోకి. ఇక్కడ చూసినారా, ఇక్కడ అయిపోయింది కానీ ఇంకా బాల్కనీ డోర్ తీయాలి, అందుకనేసి ఈ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూసినారా, చాలా పొడుగు ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా ఇట్లా టర్న్ అయితే బాల్కనీ ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన మా ఇల్లు మొత్తం. కొందరికి అర్థమవుతుంది. ఇక ఉతికే బట్టలు ఇన్ని ఉన్నాయి కానీ ఉతకబుద్ధి కావట్లేదు, అందుకే వెయిట్ చేస్తున్నా. మా ఆయన అంటారు, ఓకే నీకు ఎలా వీళ్ళని బట్టి అలా ఉండంటారు, ఏం ఫోర్స్ ఏం చేయరు, ఈ పని చేయి ఆ పని చేయని. ఇక్కడ వచ్చేసి ఇక చూసినారా, ఇక్కడ అంటే ఈ బెడ్రూమ్ పెద్దగా ఈ బాత్రూమ్ పెద్దగా ఉందనేసి ఇక్కడే సిమెంట్ కలిపేసిన. మళ్ళీ కింద కలిపినాము అంటే వాళ్ళకైనా శ్రమ కదండి, ఒక గోళంకి కిందకి పైకి తిరగాలి పాపం అనేసి ఇక పైనే కలిపేసినాం. ఏముంది, వాష్ చేస్తే పోద్ది, అలా గీకేసినామంటే వెంటనే క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది మా వారికి ఆఫీస్కి అది అట్లా, ఇది ఒక బెడ్రూము. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వస్తే ఇక్కడ మొత్తం అంతా సిమెంట్ ఉంది. ఇక ఈ పని అయిపోతే ఇక నా పని చాలా ఉంటుంది, అదే భయం వేస్తుంది. ఒకవైపు నీట్గా అవుతుంది ఇల్లు అని హ్యాపీ. ఇక్కడ ఒక బాత్రూమ్ అన్నమాట. అయితే ఏమైంది, ఏదైనా అవసరము అంటే అప్పు చేసైనా ఖర్చు పెడతామండి, అది అవసరం లేదు అంటే డబ్బులు ఉన్నా సరే కొనము. నేనే ఫస్ట్ మా ఇంట్లో ఎక్కువ పిసినారి, మా ఆయన కాదు, నేనే అనమాట. ప్రతిదానికి ఆలోచిస్తాను అనమాట, ప్రతి చిన్న విషయమా పెద్ద విషయమా అని కాదు, ఏదైనా ఖర్చు పెట్టాలన్నా ఏదైనా ఎక్కువ ఆలోచించేది నేను, తర్వాతే మా వారు. అంటే ఫస్ట్ ఆయన అంతేం ఆలోచించరు అనమాట, నేనే ఎక్కువ ఆలోచిస్తాను ప్రతి విషయం సరే. ఇక్కడ ఇది చిన్న హాల్ అనమాట. ఫస్ట్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఉండే, మేము ప్లాన్ చేసి ఇది డబుల్ బెడ్రూమ్ చేసినాం. హాల్ పెద్దగా ఉంది అనేసి 2 వైపులా వాల్ పెట్టినాం, అది డబుల్ బెడ్రూమ్ అయింది. ఇప్పుడు ఈ టీవీ టేబుల్ అయితే తీయాలి. ఇక మా పిల్లల సామాన్లు ఇందులో పనికొచ్చే వాటికంటే పనికిరానివే ఎక్కువ ఉంటాయి అన్నమాట, పనికొచ్చేటివి ఏమి ఉండవులేండి మా ఇంట్లో. ఇక పనికిరాని సామాన్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇదైతే మా చిన్న కిచెన్. ఇక చూసిండ్రా, అర్థమైందా, కొంచెం అర్థమైంది. అయితే ఇక్కడ చాలా సామాన్లు కూడా తీయాల్సి ఉండే అయితే పైన చెక్క కొన్ని పుచ్చిపోయినవి కూడా తీయాలి. ఇక నా టీ పెట్టడం చూడండి, మొత్తం పొంగబెట్టినాయి పొద్దున. ఇదో ఇట్లుంది మా ఇల్లు మొత్తం, ఆల్మోస్ట్ అంతా కవర్ చేసిన. ఇక ఏమైనా చిన్న ఉంటాయి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.